నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లా ఉందన్న సర్కార్ పనితీరు ఏ విధంగా ఉంది ఇక్కడ? సర్కార్ పని అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది కదా సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం 480 దాటిపోయింది. రోజులు అవుతా ఉన్నాయి. అవుతుంది. ఇంతకుముందు ప్రభుత్వం అంటే 10 ఏళ్ళు చేసింది కాబట్టి దానిలో కొద్దిగా మార్పు ఉంది. కాకపోతే ఇప్పుడు వచ్చి ఇంకా మార్పు ఇంకా చేస్తానంటారు కదా, టైం పడుతుంది. మొన్న అప్లికేషన్ కూడా పెట్టుకుంటే వచ్చిన వాళ్ళకి ప్రభుత్వానికి ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ఎవరు ఉన్నారు వాళ్ళకే వస్తున్నాయి. కానీ ఇంకా ఎలక్షన్ కూడా ఏమి కాలేవు కాబట్టి ఇంకా గరీబులకు వస్తాయి అని అంటారు. అప్పుడు ఉన్న ప్రభుత్వానికి దీనికి ఏం తేడా ఉంది అంటే, అప్పుడు ఉన్న వాళ్ళకు లేని చేసేది, ఇప్పుడు ఉన్న వాళ్ళకు గరీబులకు చేస్తాను కూడా చేస్తలేదు. ఇంకా మరి ఉన్నవానికి లేనివానికి పథకాలు అమలు చేసే ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉంది. అంటే భూమి లేని వాళ్ళకి కూడా ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది కదా. మరి దీని గురించి ఏం మాట్లాడుతుంది అంటుంది. కానీ ఇంకా ఎవరికైతే అమలు కాలే కదన్నా. అయితే చెప్తారు మా గరీబులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అంటారు. కానీ ఎవరికి ఇంతవరకు అయితే అమలు కాలేవు, చేయలేదు కూడా. ఆ ఉచిత ఇది ఆ విద్యుత్ అన్నారు, అది చేసింది ఒకటి. ఆ బస్సు అయితే అది ఖరాబ్, అది కొట్లాటలు పెట్టుకోనికే ఆ బస్సు అయితే ఫ్రీ ఉన్నది. మళ్ళీ అది ఏది 2 నెలలు ఇచ్చిరా నాయకుడు, మళ్ళీ తీసుకుపోయి 900 చేసారు. మళ్ళీ అకౌంట్లో 100 రూపాయలు కాదు 50 రూపాయలు కూడా పట్టలేవు. పడతలేదు. ఉపాధి హామీ కింద 12,000 ఇస్తున్నారు. ఆ 12,000 కాదు 6,000 కూడా లేవు. అవి ఇంకా అకౌంట్లో కూడా వాళ్ళు. అంటే మరి ఎట్లా ఉందన్న ఊర్లో రైతులు ఏమంటా ఉన్నారు? మరి వాళ్ళకి రైతు భరోసా అనేది రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, ఏది లేదన్న. అంటే రుణమాఫీ చేసామంటే 22,000 కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం మాదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నారు. ఎక్కడికి అయినాయి అన్న? ఎవరికి అయినాయి? ఎవరికి కాలేదు. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని చూసారు, ఇటున్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నారు. ఇప్పుడు మరి ఎట్లా మీకు ఎట్లా అనిపిస్తా ఉంది? మరి నాకేమనిపిస్తుంది అంటే, ఇక కొద్దిగా టైం తీసుకున్నా చేసేదేమో అని కొద్దిగా నమ్మకం అయితే ఉంది. కానీ చేస్తాడా చేయడా అనేది తెలియదు ఇంకా. అంటే ఇప్పుడు 6 నెలల్లోనే 6 గ్యారంటీలు చేస్తా అన్న ప్రభుత్వం మరి 6 నెలలు కాదు సార్ 420 రోజులు అవుతా ఉంది ఇప్పటికి. సో మరి ఏం ప్రభుత్వం అంటే పథకాలు అనేది ఏం అవ్వట్టు కావట్లేదు అని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు. మరి అయితే లేవు కదన్నా. అయితేనేమో అయినాయి అని చెప్తాం, కానీ కాలేవు కాబట్టి కాలేవు అన్నట్టు, ఏమి కాలేవు. మరి ఇప్పుడు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య తేడా అంటే ఏం చెప్తా ఉన్నాను? తేడా అంటే ఇప్పుడు ఆయన గత ప్రభుత్వంలో ఆయన కొన్ని పనులన్నీ అయినాయి, కానీ ఈయన ప్రభుత్వంలో ఇంకా కాలేవు అని చెప్తున్నాం. మరి ఏం చెప్పాలనుకున్నా? ఒక సామాన్యుడిగా ప్రభుత్వానికి చెప్పాలంటే ఏం చెప్తాం? గరీబోనికి న్యాయం కావాలని అంటాం, వేరే ఏం లేదు. అప్పుడు ఉన్నోళ్ళు కేసీఆర్ చేసిండు అని అన్నారు, ఉన్నోనికి వేసారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లేనోనికి చేస్తానని ఇంతవరకు కూడా ఎవరికి అమలు లేదు. ఒక ఇల్లు లేదు, జాగా లేదు, ఏమీ లేదు. మొన్న అప్లికేషన్ పెట్టుకుంటే ఉన్నోనికే 2-3 ఇల్లు వచ్చినాయి, లేనోనికి ఎవరికి లేనే లేవు. ఇక్కడ కొట్లాడాలి గ్రామ పంచాయతీ కాడ. పెద్దనా నమస్తేనా? ఎట్లుంది ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది? మరి మంచిగానే ఉన్నది, కానీ ఈ రైతు బంధే సరిగా పడలేదని రైతులు చాలా మంది కొంతమంది అట్లా ఉన్నారు. రైతు భరోసా కింద వేస్తున్నాం డబ్బులు అని చెప్పేసి అంటా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. మరి ఇంకా ఏ లేదు మరి మాకైతే ఇక్కడ మేడ్చల్ మండలం పథకాలు అనేవి అన్ని అమలు అవుతున్నాయా లేదా? ఇక్కడ పథకాలు కొన్ని అవుతున్నాయి, కొన్ని అవుతలేవట కొంతమందికి. మీకు భూమి ఉందా? మాకు భూమి ఉంది. లోన్ తీసుకున్నారా ఏమన్నా భూమి మీద? లేదు, తీసుకోలేదు. అంటే 22,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. మరి మరి ఎవరికి అయిందో మాకైతే కాలేదు. ఊర్లో ఏమంటున్నారు మరి రైతులు? రుణమాఫీ జరిగిందంట అందరికి? రుణమాఫీ అందరికి జరగలేదు అని అంటారు. అందరికి జరగలేదు. రైతు భరోసా కూడా అందరికి అందట్లేదు. ఇప్పుడైతే రాలేదు. మరి మండలాల వైజ్ చేస్తుందా ఎట్లా చేస్తుందో తెలియదు. మరి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూసారు మీరు, ఇటు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నారు కదా. మరి ఎవరి ప్రభుత్వం బాగుందంటారు? ఏ ప్రభుత్వం వస్తే మాకు రైతులకు ఇంత ఆసరా కావాలి. అంటే రైతుల పాలిట దేవుడు అని చెప్పేసి కేసీఆర్ గారిని అన్నారు కదా. మరి రైతులకు ఏం చేసిండు కేసీఆర్? టైంకి వేసిండు, దుక్కుల మీద వేసిండు, ప్రతి ఒక్క దున్కం మీద వేసిండు. ఆయన దుక్కుల మీద దున్నిన కాడికి వేసిండు. ఇప్పుడు వేస్తలేడు. మరి ఏం చెప్తా ఉన్నారు అన్న రైతుల ద్వారా? మరి ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తున్నాం, మాకు టైంకు రైతులకు రైతు బంధు, రైతు భరోసాను బంధు అవి వస్తాయి. ఎక్కువ మటుకు మేము మందు సంచులకు ఇంత దున్నుకుంటాం కాదానికి ఆధారపడి ఉంటాం. ఆడోళ్ళకు మంచి చేస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా. మరి మీ ఆడోళ్ళకి ఏం మంచి జరుగుతుంది? మరి ఇప్పుడు ఏమో బిడ్డ, నేను ఎటుపోతున్నాయి ఆడోళ్ళు అవి చేతనైన వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగి వస్తాందుకు గది సలవుతున్నదేమో. మాయసుంటోళ్ళకైతే బస్సు ఎక్కరా దిగరా నాయన. ఇక ఇంట్లోనే చేస్తున్నాం. 4,000 ఇస్తానే అని కదా బిడ్డ. కోడాన్లకు కూడా ఇస్తాం అన్నారు. ఇక అది ఎటు పోయింది మాకు అవే. ఇంట్లో అత్తుంటే అత్తకు 2,500 ఇస్తా అన్నాడు, కోడలు 2,500 అన్నాడు కదా నాయన. మాయస్తుంటోళ్ళకి ఇవ్వాలి, వేసుంటోనికి పింఛని, వేసు మంచిగా పింఛని, మా శాతగాని వాళ్ళకి ఇవ్వాలి. 4,000 ఇస్తాం అన్నాడు. అవి లేవు ఇవి లేవు. మేము బస్సులు ఎట్టెక్కి శాతం అవుతుంది బిడ్డ. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి అమ్మా మీకు? ఇప్పుడు 2,000 వస్తున్నాయి బిడ్డ. 2,000 మరి ఇస్తున్నారా? నెలకి ఇస్తున్నారు? ఇస్తురు అబద్ధం. 2,000 అనేది ఎవరు ఇచ్చారు మరి మీకు? రేవంత్ రెడ్డి పంపుతున్నాడు. రేవంత్ రెడ్డి పంపుతున్నాడు. ఎవరు చేసారు 2,000 పెన్షన్? ఎవరు చేసారు మీకు? ఆనాడే వచ్చింది బిడ్డ. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా వచ్చింది బిడ్డ. మాకు బస్సులు ఎక్కువ శాతం అయితే అది బిడ్డ. బస్సులు పిరుగు పెట్టేది లేకుండా ఆయన అసలు పెట్టేది లేకుండా బిడ్డ. ఆయన మునుగుతుండో ఆ దేవుడు ఎవరు మునుగుతుండో కానీ పెట్టేది లేకుండే.
ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా ఉండేనా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉందా మీకు ఎట్లా ఉంది మరి ముసలిలో ముసలి ఏం మంచిగా అప్పుడు గట్టినే ఉంది ఇప్పుడు గట్టినే ఉంది బిడ్డ మాకు ఇక మా ఇల్లు కూలిపోయిండు బిడ్డ కూలిపోతే కేసీఆర్ ఫోటో 10 మాటల ఫోటో తెచ్చుకుపోయిండు ఇది అదే ఇది జాగ ఉన్నది కదా ఇంట్లో కట్టుకున్నా ఇస్తాము లేని వాళ్ళకి పిల్లాట్లు ఇస్తాము అన్నాడు మేము కట్టుకుంటే 5 పైసలు రాలే బిడ్డ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా మిల్లి అనేది ఇస్తా ఉంటుంది కదా మరి దాంట్లో లిస్ట్ లో పేరు వచ్చిందా లేదా మీరు ఏం రాలేదు ఆయన మంచిగా చేస్తున్నాడు మోరీల నీళ్లు వచ్చిండన్నట కదా అప్పుడాడ అవి మంచిగా చేసిండట ఆయన గది ఒకటి ఆడ మోరీల నీళ్లు వచ్చినాయట అదంతా సాఫ్ చేసిండట ఆయన మా ఊళ్ళో లీడర్ కాంగ్రెస్ ఎవరు వాళ్ళకే బిల్డింగ్లు వచ్చినాయి వాళ్ళకే కోట ఆమె చెప్తలేదు భయపడుతూ సాగిస్తుంది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకే లీడర్లకు పైసలు వచ్చినాయి లీడర్కే కోటస్ వచ్చాయి ఒక్కొక్కరికి 4 వచ్చాయి ఒక్కొక్కరికి ఒక్కటి రాలే ఉన్నోనికే 3 వచ్చాయి ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం చాలా వేరే ప్రభుత్వం కాంగ్రెస్ ఎందుకంటే మీరు ఉన్నోనికే 3 ఇచ్చారు ఏదైనా ఒక్కటి కూడా ఇయ్యారా అని కూర్చున్నోనికి కోటి రాలేదు బిల్డింగ్ ఓనికి 3 కోటలు వచ్చినాయి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి వచ్చాయి అవి కూడా గరీబోనికి లేదు ఉన్నోనికే రావారే మళ్ళా అన్న నమస్తే అన్న హలో నమస్తే ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమో ఇప్పుడే వచ్చారు మరి వచ్చిన తర్వాత సంవత్సరం అయింది తర్వాత ఇంకా వస్తుందమో అని అనుకుంటున్నాం పథకాలు అనేవి అమలు జరుగుతున్నాయా ఊర్లలో మరి జరుగుతున్నాయి ఇప్పుడు 4, 5 జరిగినాయి ఇంకా జరుగుతాయేమో అని చూస్తున్నాం ఇల్లు గురించనే చూస్తున్నాం మేము మరి మీకు ఎన్ని పథకాలు అందుతున్నాయి మీకు మాకు ఏమీ లేదు ఇంకా ఏమి రాలేదు ఆ ఇల్లు ఒకటి వస్తే బతికిద్దారని చూస్తున్నాం అంతే 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ ఇస్తామంటున్నారు కదా మరి వస్తుందా ఫ్రీ కరెంట్ ఫ్రీ కరెంట్ 500కే గ్యాస్ అన్నాడు వస్తుందా అది రావట్లేదు అంటే మీరు ఎక్కడ మీ ప్రాపర్ వచ్చేసి ఇక్కడేనా ఆంధ్రప్రదేశ్ మాది ఆంధ్రప్రదేశ్ ఎన్ని సంవత్సరాలు అయితే ఉంది ఇక్కడికి వచ్చి 40 సంవత్సరాలు అయితే ఉంది ఓటు అన్ని ఇక్కడే ఉన్నాయి అన్ని ఇక్కడేనాయి అంటే మీరు చూస్తా ఉన్నారు కదా మరి ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది ఇక్కడ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇలాగే ఇల్లు ఇస్తున్నాను ఇంకో కడుతున్నాను అని అన్నాడు ఇంక ఇవ్వలేదు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇది వేద్దాం రా అని మా సర్పంచ్ అన్నాడు అంటే సర్లే వేద్దాం అయితేని ఇందిరమ్మ అయితే కరెక్ట్ గా ఇస్తుంది ఇల్లు అయితే ఇస్తుంది ఉన్నాయి ఇచ్చిన పాపం జరే కానీ అని వేసాం వచ్చింది లిస్ట్ లో పేరు వచ్చింది లిస్ట్ లో వచ్చింది పేరు మరి వస్తుంది అనుకుంటున్నావా ఇల్లానటి అట్టిస్తారని నువ్వు అనుకుంటున్నావా మరి అనుకోవడం అయితే అనుకుంటున్నాం అది ఇస్తారో ఎవరో తెలుతావు మరి కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారిని చూసుకుంటే ఎవరి ప్రభుత్వం మంచిగా ఉంది మరి ఏది ఈయన సంవత్సరమే చేసాడు కదా దేవేంద్ర రెడ్డి ఇస్తాడని అనుకుంటున్నాం మరి ఇస్తాడో ఎవడో తెలుదాం ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది మంచిగా ఉందా లేదా ఏమీ లేదు కిరాయి బతుకు ఇందిరా మీన్లో వస్తున్నాయంట కదా మరి ఇక వచ్చినాడు నేను అందులో పోయి ఉన్నాడు లెక్క ఇప్పుడైతే ఏమీ లేదు పింఛనే చక్కగా లేదు ఇంక ఇండ్లు ఎడగట్టిస్తారు నాకు పెన్షన్ ఎంత వస్తుంది మరి 2016 మరి ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు 4000 ఇస్తా ఉన్నాడు కదా మరి వస్తుందా 4 రూపాయలు కూడా లేవు 2016 రూపాయలకు తప్ప 4 రూపాయలు కూడా ఎక్కువ ఎగెస్ట్ లేవు మరి ఏమంటా ఉన్నారు మరి ముసలు ముందేమో 4000 ఇస్తా అని చెప్పేసి ఓటు వేయించుకున్నాడు సో ఇప్పుడేమో 2000 ఇస్తా అంటుండు సో మరి ఏమంటా ఉన్నారు మరి ముసలి అంతా ఏమంటాము అందరం మేము ఒక్కతన కూర్చొని మాట్లాడుకుంటే తెలుస్తుంది కదా ఎవరు ఇళ్ళల్లో వాళ్ళు ఉంటారు ఏం మాట్లాడతామని చెప్పి ఏం మాట లేదు మాకు 4 రూపాయలు ఎక్కువ లేవు అవే 2016 రూపాయలకు తప్ప కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు అయితే 2000 ఇస్తున్నాడు తప్పితే కానీ 4000 అన్న మాట అయితే ఇస్తలేడు అంటారు మాకేది లేదు అంతగా తప్ప ఇంకేం లేవు వచ్చేటియే పైసలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంచిగా ఉండేనా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే మంచిగా ఉండే ఇదేమది మమ్మల్ని కొట్టి మాకు పెట్టడం ఉంది కేసీఆర్ అన్ని చేసిండు అన్ని చేసుకో ఆయన వచ్చినప్పుడే మాకు 2016 రూపాయలు వచ్చినాయి అంతకు మొదలు 1 రూపాయి కూడా లేదు అంటే మరి కేసీఆర్ ఉన్నప్పుడు మీ బతుకమ్మ చీరలు ఇచ్చిండు మంచిగా మహిళలకు అని చెప్పేసి అన్నారు కదా ఇచ్చిండు మరి ఇప్పుడు ఏం లేదు ఒక చీర కూడా లేదు మా చీరలు తీసుకొని మేము బతుకమ్మ ఆడుకున్నాం మహిళలకు మంచిగా ఫ్రీ బస్ పెట్టినాడు మహిళలకు ఏదో కొంత సహాయం చేస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తాను ఎక్కడెక్కడో రాజ్యాల మీద యాత్రలు గుట్టలకు పొడత పోతుర్రు ఇక మాయసుంటలు గిన్నె పడిసి వస్తున్నాం పోయేటోళ్ళు పోతుర్రు పీరి చేసిన వద్దుగా ఇంకేం మాట్లాడతాం మాకేమన్నా అన్నం పెట్టి కూర పెట్టి బో పెట్టి ఇస్తుండనా ఇక ఎందుకంటే ఇక అనలేకపోతున్నా కానీ మమ్మల్ని కొట్టి మాకే చూపిస్తుండ అప్ప అమ్మదాని మరి ఇంకేముంది అన్ని పెంచుండు ఈయన వచ్చి ఏమి గరీబోళ్ళు అని చెప్పి ఏం పెంచుతుండు మాకేం సర్దారు చేస్తుండు కేసీఆర్ పెట్టిన అన్నమే ఉంది అంతకు తప్ప 4 రూపాయలు అయితే ఎక్కువ లేదు